ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా వాళ్ళకు ప్రాబ్లమ్స్ అక్కడ కనపడడం లేదు. నేను ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టగానే అక్కడ పోయిందే ఇండియాలో అని చెప్పి అంటారు చాలా మంది. అంటే నా ల్యాండ్ కబ్జా అయింది, నేను ఇక్కడ సంపాదించి ₹1 కోటి మా నాన్నకు పంపిస్తున్నాడు. అక్కడ అతను ఉంటున్న ఇంటి వాస్తు ప్రభావం అతనికి కనపడుతుంది లేదా అనేది ఒక ఎఫెక్ట్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇది తప్పకుండా మీరు వంశీ గారు మీరు అన్నదానికి ఇంకోటి చాలా మంచి క్వశ్చన్ ఇది. మీరు ఎందుకు అంటే ప్రాబ్లం ఎక్కడో జరుగుతుంది, ఎక్కడనో సొల్యూషన్ అంటే రాంగ్. ప్రాబ్లం ఎక్కడుందో మీరు ఇంట్లోకి వెళ్ళండి. ఎక్కడైతే రెంట్కున్నా సరే మీరు ఈ విషయం నేను చెప్పేది అమెరికాలో కానీ ఎస్పెషల్ ఇండియాలో కానీ ఇది ఒక అపోహ ఉంది. రెంటెడ్ హౌస్ వాస్తు నాకేం సంబంధము అన్నది చాలామందికి ఇది ఒక అపోహ. కానీ పంచభూతాలు అష్టదిక్పాలకు మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో రెంట్కైనా కానీ సొంతమైనా కానీ మీకే వర్తిస్తుంది, అది ఓనర్కి వర్తించదు. అది మంచైనా చెడ్డైనా ఓన్లీ 5-10% ఓనర్ అది నా ప్రాపర్టీ అనుకుంటాడు, తన పేరు మీద ఉంది కాబట్టి. కానీ ఎవరైతే అక్కడ నివసిస్తురో లేకుంటే ఏ షాప్లో అయినా మీరు ఉంటారో ఏ ఇండస్ట్రీ అయితే మీరు రెంట్కి తీసుకురో అక్కడున్న ప్రభావం మీ 100% మీ మీదనే ఉంటుంది.